హలో హలో ఎవరు? ఏంటి సార్ ఫోన్ చేశారు? ఏ చేయకూడదా? నీతో మాట్లాడొద్దా? మాట్లాడచ్చు కానీ 2 రోజులుగా ఫోన్ చేయనంత బిజీగా అయిపోయారా సార్ గారు? 2 రోజులుగా ఫోన్ చేయకపోవడం ఏంటి? నిన్నే కదా నీతో మాట్లాడింది. పొద్దున్నే మందు తాగావా అలా మాట్లాడుతున్నావు? ప్రొద్దున్న? ఇది సాయంత్రం కదా, ప్రొద్దునంటావు? ఏమైందిరా బుజ్జి కన్నా అదోలా మాట్లాడుతున్నావు? మా నాన్న వచ్చాడు, నేను మళ్ళీ చేస్తాను. నందిని 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 అన్నా, నీతో మన ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడతాట. ఆ నరసింహుడుగాడు నా మీద పోలీస్ కేసు పెట్టాడంట. వాడిని చంపేయి, దస్తావేజుల మీద వాడి సంతకం పెట్టించి తీసుకురా, వాడి రక్తంతోనే. రే సూర్య, త్వరగా తినరా, బయటకు వెళ్దాం. ఆర్యన్ ఏమైందిరా? ఏమైంది? ఆర్యన్ ఏమైందిరా? ఏమైంది? అన్నా ఏమైందన్నా అలా అయిపోయావు? వాడికి చిన్నప్పటి నుంచి ఇలానే అవుతుంది. ఎవరైనా భయపెట్టించినా, లిఫ్ట్లు ఎక్కినా ఇలానే అవుతాడు. కానీ కారణం ఏంటో తెలియదు. రే సూర్య, నాకు కొంచెం టైట్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటారా? స్వాగతం ఆర్యన్, నా పేరు లానిస్టర్. ఇంతకేంటిది వింతగా ఉంది? అసలు ఎవర్రా నువ్వు? మాటలు అదుపులో పెట్టుకో. నీ వయసుకు నా వయస్సు 10 ద గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మనమిప్పుడు నువ్వు కంటున్న కలలో ఉన్నాం. నేను నీకు గార్డియన్ని మాత్రమే. నా కలలోకి నువ్వెందుకు వచ్చావు? మియా ఖలీఫా రావాలి కదా. ఇది అనుభవించాల్సింది కాదు, యాదృచ్ఛికం మాత్రమే. నేను ఎవరి కలలోకైనా రాగలను,
నేను కలలోకి వచ్చానంటే మీకు అత్యంత ఆప్తులతో ప్రమాదం అని అర్థం. ఎంత పెద్ద సమస్య, నా వాళ్ళతో నాకు ప్రమాదమా? అర్థమయ్యేలా చెప్పు లాన్స్టర్. అర్థమయ్యేటివన్నీ అర్థమవుతాయి, అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవరినీ నమ్మకు, ఇప్పుడు నిద్రలోంచి మేలుకో. నేను చెప్పేది వింతగా ఉంటుంది, కానీ అదే నిజం. పర్హాప్స్ డ్రీమ్ లూసిడ్ డ్రీమింగ్ డోర్సలాటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ థియరీ ప్రకారం ఇతనికి కలలో ఇంకో కల వస్తుంది. ఏం చెప్తున్నారు సార్? అసలేం అర్థం కావడం లేదు. A+ రక్తం రకంలో RH హెమోలిటిక్ రక్తహీనత, RH ఫ్యాక్టర్ అన్ని అనుకూలతగా మారుతాయి. నిద్రపోయినప్పుడు రక్త ప్రవాహం తక్కువగా ఉండి బాడీ స్లోలీ డైనింగ్ స్టేజ్లో ఉంటుంది. ఏమైనా ప్రమాదమా డాక్టర్? దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాటికి టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి చాలు. నీ మాటలు వింటుంటే నాకు తెలిసి సోనిక్ హిప్నోసిస్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. టాబ్లెట్స్ వాడితే తక్కువ అవుతుందంట. ఎక్కువ టెన్షన్స్ తీసుకోకమన్నాడు డాక్టర్. సారీ అన్న, వాడిని తీసుకురాలేకపోయాం. లాన్స్టర్, నా కలలోకి రా. నా వెంట పడిన వాళ్ళెవరు? వాళ్ళకి నా రక్తంతో ఏం పని? వాడి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించినప్పుడు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. రక్తానికి రక్తమే సమాధానం. వాడు టైమ్ లైన్ స్టేజ్ 2 ఫేసెస్లో ఆఫ్ ద నైట్ లైట్ స్లీప్ స్టేజ్లో ఆర్యన్ నిద్రపోతుంటాడు. దానివల్లే వేరే రియాలిటీ వాడికి కలలుగా వస్తున్నాయి. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఈసారి చావు కూడా నా దగ్గరికి రావాలంటే చచ్చేంత భయపడాలి. వాడికి దేవుడు అంటే నమ్మకమేమో తెలుసుకోండి. ఉంటే తొందరలోనే చూస్తాడు, ఎందుకంటే ఈ యముడితో పెట్టుకున్నాడు. నీ మట్టి బుర్ర ఏమైనా దద్దమ్మల చేతి దొబ్బించుకుందా? అక్కడ ఎవరున్నారనుకుంటున్నావు నువ్వు? ఎవరు లేకపోవడం ఏంటి? అక్కడ రుద్రనాయక్ ఉన్నాడు కదా. నీ మైండ్ ఏమైనా దొబ్బిందా? అక్కడ ఎవరున్నారని? ఎవరు లేరు కదా.
మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పదు. మీ ఫ్రెండ్ బైపోలర్ డిసార్డర్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు.